అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఒక సామాన్యుడి ఆవేదన ప్రతి ఒక్కరికి తెలియాలండి. అంతేకాకుండా ఈ ఆవేదన అనేది ప్రభుత్వం వరకు చేరాలి. 14 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కి ఒక దరిద్రం పట్టిందండి. ఏదో చెప్తారు, ఏలినాటి శని 3 ఏళ్ళో 6 ఏళ్ళో ఉంటుంది, ఆ తర్వాత మంచి జరగద్ది అని. కానీ 14 ఏళ్ల క్రితం పట్టినటువంటి దరిద్రం ఇప్పటికీ వదలలేదు. ఇప్పుడు అది ఒక పిశాచిలాగా పట్టి పీడిస్తుందండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భాగ్యనగరం, 10 మందికి అన్నం పెట్టేటటువంటి నగరం, ఒక రాష్ట్రాన్నే శాసించగలిగినటువంటి నగరం హైదరాబాదు, తెలంగాణకి వెళ్తే మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దరిద్రం రూపంలో అవతరించాడు. ఇక్కడ 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇక మొదలెట్టాడు. ఊరు వాడా తిరిగాడు. చెప్పని అబద్ధం, కళ్ళు మూసుకొని అబద్ధాలు చెప్పాడు. దొంగ హామీలు ఇచ్చాడు. ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే మీకు అందరికీ తెలిసినటువంటి అబద్ధాలే. అసలు నిజంగా మానవ రూపంలో ఉండేటటువంటి వ్యక్తి కడుపుకి అన్నమే తింటే అలాంటి అబద్ధాలు అయితే అస్సలు ప్రచారం చేయడండి. ఎన్ని నికృష్టమైనటువంటి అబద్ధాలు చెప్పాడో అన్ని అబద్ధాలు చెప్పాడు. 2019లో అధికారాన్ని దక్కించుకున్నాడు. ఆయన కోరుకుంది అదే కదా. ఆయనకు కుర్చీ కావాలి, ఒక్క ఛాన్స్ కావాలి. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు, కుర్చీ ఇచ్చారు. సరే, 2019లో నీ మీద నమ్మకంతో అధికారాన్ని అప్పచెప్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టావు. 3 రాజధానులు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. సర్వమంగళం అప్పులమయం. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి. సామాన్యుడు నోరు తెరిచి అడగలేనటువంటి పరిస్థితి. నీ నిర్బంధం, నిరంకుశత్వం, దౌర్జన్యం, ఇక దౌర్భాగ్యం. కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొన్ని లక్షల మంది కేసుల్లో ఇరుక్కున్నారు. ఆయన పుణ్యాన ఎట్లో కళ్ళు తెరిచి 2024లో 11 స్థానాలు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. ఎవరికైనా సరే సిగ్గు లజ్జ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు 2019లో ఇచ్చి 11 స్థానాలకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే ఎక్కడో కూర్చొని చిటికలు వేసుకుంటాడు. ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేస్తారు. ఎందుకని? ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఆ లెక్కన ఓట్లు వేసినప్పుడు కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి. కానీ జగన్మోహన్ రెడ్డి నికృష్టమైన రాజకీయానికి అలాంటివి ఉండవు. ఎప్పుడైతే 2014లో కొత్త ప్రభుత్వం, 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఒక 15 రోజులేమో గ్యాప్ ఇచ్చాడు. 15 రోజుల తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్ళాడు. నా కార్యకర్తలని చంపేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, ఎవరయ్యా నీ కార్యకర్తలు, ఎవరిని చంపారు, వాళ్ళ పేర్లు మొత్తం వివరాలు మాకు ఇస్తే మేము కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతాం అన్నారు. సమాధానం లేదు. అక్కడ ఒక రోజంతా డ్రామా చేశాడు. రాష్ట్ర పొరుగు ఢిల్లీ వీధుల్లో పెట్టి మళ్ళీ గల్లీకి వచ్చేసాడు. ఆ తర్వాత మొదలుపెట్టాడు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, వీళ్ళది నిజమైన గెలుపు కాదు అని చెప్పి ఇలాంటి అబద్ధం ప్రచారం చేశాడు. ఆ తర్వాత మళ్ళా తీసుకొచ్చి 1,85,000 కోట్లు అప్పు చేసేసారు. తిరుమల కొండ మీద ఆవుల్ని చంపేస్తున్నారు. ఇవన్నీ ఆయన చేసినటువంటి ఆరోపణలే. ఆడబిడ్డలకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. 2గా నరికేస్తున్నారు, మానభంగాలు చేసేస్తున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి ఆ మానభంగాలు? ఎవరి మీద దాడులు జరుగుతున్నాయంటే సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. నిత్యం అబద్ధమే. విజయవాడ వరదలు వస్తే అక్కడికి వెళ్ళి అగ్గిపెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పి అదొక అబద్ధం ప్రచారం. ఆ మునిగిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అదొక అబద్ధ ప్రచారం. అమరావతి మునిగిపోయింది, అక్కడికి బోట్లు వేసుకొని జరుగుతున్నారని ఈ రోజుకు కూడా అదే ప్రచారం. అమరావతి ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుంది, అక్కడ ఉండే మహిళలు మొత్తం వ్యభిచారులు, రాష్ట్రమే వ్యభిచార కొంప అని చెప్పి అదొక అబద్ధపు ప్రచారం. ఒక 2-3 రోజుల క్రితం యోగాకి సంబంధించి ఒక కార్యక్రమం విశాఖపట్నంలో జరిగితే దానికి సంబంధించి అబద్ధం. 300 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. ఈయన పల్నాడు పర్యటన చేసి ఈయన పార్టీ కార్యకర్త ఈయన కారు కింద పడి చేస్తే
అది ఏఐ వీడియో ప్రభుత్వమే కావాలని కుట్ర పన్నుతుంది. నిత్యం అన్నీ అబద్ధాలే. సొంత ఇంటి ముందు గడ్డి తగలబెట్టుకొని ఇది కూడా ప్రభుత్వం కుట్ర చేస్తుంది, నా ఇల్లు తగలబెట్టేయాలని చూస్తుంది. ఎవడో దారిని పోయి ఆకతాయి నీ మీద కడుపు మండి ఎవడో ఒక తాటిపండు విసిరేస్తే నా ఇంటి మీద దాడి చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. భద్రతా వైఫల్యం. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రత్యేక భద్రత కావాలి, Z+ కేటగిరీ భద్రత నాకు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఉండే భద్రతే నీకు Z+ కేటగిరీకి మించినటువంటి భద్రత. దాదాపుగా 1000 మంది పోలీసులతో నీకు భద్రత కల్పిస్తున్నారు. నిద్ర లేచింది మొదలుకొని శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో. అల్లకల్లోలం అయిపోతుంది. అదిగో అక్కడ అదైపోతుంది, ఇక్కడ ఇదైపోతుంది. సంక్షేమాలు ఇవ్వలేరు. నోరు తెరిస్తే ఇయ్యే అబద్ధాలు, నిద్ర లేస్తే ఇయ్యే అబద్ధాలు. మీరు ఒక్కసారి ఆలోచించండి. కడుపుకు కూడి తినేవాడు, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టినవాడు ఇలాంటి అబద్ధాలు చెప్పినప్పుడు కొంచెమన్నా చీము నెత్తురు ఉంటే కోపం రాకుండా ఉంటుందా? నువ్వు 5 ఏళ్ళు అధికారాన్ని ఎలగబెట్టి 3 రాజధానులు అని చెప్పి ఒక తప్పుడు విధానాన్ని తీసుకొని వచ్చి ఉన్న రాజధానిని సర్వనాశనం చేశారు. అది కడుతున్నారు. అదే అసెంబ్లీలో చేరి, అదే సెక్రటరీలో చేరి, నీకు చేతనైంది ఏదో అక్కడ ఇంకొక 4 ఇటుకరాళ్ళు వేయాల్సింది పోనిచ్చి దాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా 3 రాజధానులనే ఒక కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో అశాంతికి గురి చేశావు. సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని. అప్పులు కుప్పగా చేసినావు. బటన్ నొక్కి సంపాదించడం చేతగాక రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి వారం బొచ్చి పెట్టుకొని అడక్క తిని ఉన్నయంతా కుదవబెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసినావు. ప్రజలన్నీ తెలుసుకున్నారు. ఇంకొకసారి తనకు అధికారం ఇస్తే మనల్ని సర్వం సంగనాకి చేస్తాడని చెప్పి లిక్కర్ స్కామ్, భూ కుంభకోణం, ఇసుక స్కామ్, నువ్వు తినంది ఏంది? ఈ రాష్ట్ర ప్రజల చీము నీతులు తప్ప మిగతా మొత్తం తినేసావు. దోచుకున్న కాడికి దోచేసావు. 10 లక్షల కోట్లకు దోచుకున్నావు. కానీ ఇంకా ఈ రాష్ట్రం మీద నీకు అదేమంటారు, పగ, ప్రతీకారం, కోరిక ఏమీ తీరలా అతనికి. ఈరోజు మళ్ళీ మొదలుపెట్టాడు కొన్ని రకాలైనటువంటి పేటీఎం కుక్కల చేత సంక్షేమాలు ఇస్తే. మన తల్లికి వందనం రిలీజ్ చేస్తే నారా లోకేష్ గారి జోబులోకి నేరుగా 2000 పోయింది. మీరు ఒకసారి గమనించండి. ఈ 12 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పినటువంటి ఆరోపణలు కాకుండా ఇంకా కలిపి దాదాపుగా 60-65 ఆరోపణలు చేసి ఉంటాడు. ఒక ప్రభుత్వానికి వీటిలన్నిటిని ఎదుర్కోవాలంటే ఎంత శక్తి కావాలో మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే మాలాంటి వ్యక్తులు వీటిలన్నిటినీ ఖండించి ప్రజలకి వివరించి చెప్పడం అనేది ఎంత కష్టమో మీరే ఆలోచించుకోండి. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎలా చేస్తాడో, ఏ విధంగా మిమ్మల్ని దోపిడీ చేస్తాడో, గతంలో ఏ విధంగా దోపిడీ చేశాడో కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎలా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి? సామాన్యులమైనటువంటి మనలాంటి వాళ్ళ వల్ల అవుతుందా? రాజకీయంగానే ఎదుర్కోవాలి. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు 164 సీట్లు ఇచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది ఇంకా వీళ్ళ చేత రాళ్ళు వేయించుకోవడానికా? మీ బాధని మేము అర్థం చేసుకోగలం, మీ చట్టాలను మేము అర్థం చేసుకోగలం, మీరు ఏ విధంగా రాజకీయం చేయాలనుకుంటున్నారో అది కూడా మేము అర్థం చేసుకోగలం. కానీ న్యూసెన్స్ పొద్దున లేస్తే ఇదే దరిద్రం, ఇదే బండబూతులు. పైగా ఈరోజు ఏం చెప్తున్నారు వాళ్ళు, రపా అని నరికేస్తాం మేము అధికారంలోకి రావడంతో అని. మరి మాకు ప్రాణభయం ఉండదా? కర్మగాలి రేపు జగన్మోహన్ రెడ్డి రేపు 2029లో మీరు ఇలాగే మౌనమునులాగా కూర్చొని అతన్ని రాజకీయంగా ఎదుర్కోలేక జనం మీద వదిలిపెడితే మీరు అనుకోవచ్చు అతని మాటలు ఇంకా నమ్మేవాళ్ళు ఉన్నారా అని. ఉంటారండి. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకొని వెళ్ళాడు అంటే నమ్మలేదా? నారాసుర రక్త చరిత్ర మా బాబాయిని చంపేసిందే చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మలేదా? కోడికత్తితో దాడి చేయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మలేదా? మరి 100 అబద్ధాలు చెప్తే కనీసం 2-3 అన్న నమ్ముతారు కదా. వాళ్ళకి యాక్చువల్గా ఒక 40% ఓట్ బ్యాంక్ ఉందని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఎక్కడైనా సరే ఒకవేళ ఇతను చెప్పేటటువంటి అబద్ధాలను నమ్మి ఏమన్నా మళ్ళీ అతనికి అధికారం ఇస్తే
ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 2 లక్షల 3 లక్షల మంది, దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది ప్రాణాలు తీసే ప్రమాదం అయితే ఉందండి బాబు గారు. దయచేసి నేను బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, కొన్ని లక్షల మంది ప్రాణాలు తీయడానికి మీరు పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి వెంటనే, మీకు చాలా అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సామర్థ్యం మీకే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కానీ కంట్రోల్లో పెట్టకపోతే రాష్ట్రంలో విధ్వంసం తప్పదండి. దయచేసి అర్థం చేసుకోండి. మాలాంటి వాళ్ళ ఆవేదనని పరిగణలోకి తీసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొంటారో, లేకపోతే చట్ట ప్రకారంగా అయితే ఎదుర్కొంటారో, న్యాయస్థానం ముందు నిలబడతారో, ఈ న్యూసెన్స్ ప్రతిరోజు గలభ, ప్రతిరోజు రచ్చ, 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని భరించలేకే కదా మీకు 164 సీట్లు ఇచ్చింది. 2014 నుంచి 19 వరకు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మే కదా రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోయింది. ఈ 2 విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీని ఎంత త్వరగా భూస్థాపితం చేస్తారో ఈ రాష్ట్రానికి అంత మంచిదండి. దయచేసి బాబు గారు మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. దయచేసి మా బతుకు మేము బతకాలంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.